హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైనీత్ నేచర్. నేను వీణా సురేఖ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న 15th గ్రాండ్ నర్సరీ మేళాని చూపించబోతున్నాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టార్టింగ్లోనే చామంతుల బుట్టలు పెట్టారండి. చెట్ల నిండా పువ్వులతో చాలా బాగున్నాయి కదా. చూసారు కదా ఎంత బాగున్నాయో. 300 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి చాలా ప్రైస్ ఉన్నాయండి. 3000 వరకు కూడా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి చామంతి పువ్వులన్నీ కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న చామంతులు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఈసారి చామంతులకి ఎక్కువ స్టాల్స్ లేవండి, ఇక్కడ మాత్రమే పెట్టారు. జనరల్గా ఎప్పుడు కూడా చామంతులు ఎక్కువ స్టాల్స్ పెడతారు. మనకి జనవరిలోనే పెడతారు కదా ఈ నర్సరీ మేళా ఎప్పుడు కూడాను. ఈసారి కొంచెం లేట్ అయింది ఎలక్షన్స్ మూలానంట. సో ఈసారి మాత్రం ఇది ఒక్కటే ఉంది. తర్వాత ఇక మిగతా ఎగ్జిబిషన్ అంతా చూపిస్తాను మీకు. మంచి మొక్కలు, పాట్స్ అవైలబుల్ ఉన్న స్టాల్స్లో ముందు వాళ్ళ స్టాల్స్ నేమ్స్ అవి చూపిస్తూ స్టాల్లో అవైలబుల్ ఉన్న ఐటమ్స్ని చూపిస్తానండి. నేను ఒక 5 years నుండి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటానన్నమాట నర్సరీ మేళాకి. మా ఇంట్లో యాక్చువల్లీ ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. వచ్చినప్పుడల్లా 2-3 రకాల మొక్కలు కొనుక్కుంటూ ఉంటాను. ఈసారి ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నాను అనమాట నేనైతే. బోగన్విల్లా కలర్స్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. చిన్న మొక్కలు ఉన్నాయి, చాలా పెద్ద మొక్కలు కూడా అవైలబుల్ ఉన్నాయి. డాలియాస్ కూడా చాలా బాగున్నాయి. స్టార్టింగ్లోనే బాలాజీ హార్టికల్చర్ వాళ్ళది ఈ స్టాల్ ఉందండి. 3rd స్టాల్ అనుకుంటా ఇది. వీళ్ళు మొత్తం ఆక్వాటిక్ ప్లాంట్స్ మాత్రం పెట్టారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ లిల్లీస్, లోటస్లు అన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఆక్వాటిక్ ప్లాంట్ నేమ్ ఏంటో అయితే నాకు తెలియదు, కానీ చూడటానికి చాలా బాగుంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇక్కడ ఉన్న ఈ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఉన్న నెక్స్ట్ స్టాల్లోనే ఆర్కిడ్స్ ఉన్నాయండి. ఆర్కిడ్స్ గురించి ఇంకా చెప్పేదేముంది, చాలా బ్యూటిఫుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ ఒక ప్లాంట్ అడిగితే 2000 రూపాయలు చెప్పారు. డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. అంటే రేర్ వెరైటీస్ కూడా ఉంటాయి కదా, దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం నార్మల్ అయితే కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి అనమాట. సో హార్టికల్చర్ నర్సరీ అని చెప్పి ఇందులో ప్లాంట్స్ డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి పెట్టారండి. ఇక్కడ యూకలిప్టస్ ప్లాంట్ అవైలబుల్ ఉంది. ప్రైస్ అయితే 230 రూపాయలు పెట్టారు. సిల్వర్ డాలర్ అంటారు కదా, ఆ ప్లాంట్ అనమాట. స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి. నేల మీద పెట్టినప్పుడు పెద్ద చెట్టు అయిపోయింది, కానీ కొంచెం పెద్ద కుండీల్లో బుష్ లాగా కూడా పెంచుకోవచ్చు మనం ఇంట్లోని. ఆకులు వేడి నీళ్ళలో మరగబెట్టి బాతింగ్కి వాటికి వాడుకోవచ్చు. పెయిన్ రిలీవర్గా, స్కిన్ ఎలర్జీస్కి కూడా యూజ్ అవుతుంది. తెలుసు కదా మనకి యూకలిప్టస్ ఆయిల్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంతోని. కోల్డ్, కఫ్ అలాంటి వాటికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది చూడండి, క్యాసియా నోడోసా మొక్క అంట. 200 రూపీస్ అండి ఇది. ఇది కూడా చాలా పెద్ద చెట్టు అవుద్దండి. పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చెట్టు నిండా. యాపిల్ బ్లాజమ్ అని కూడా అంటారు దీన్ని. ప్లేస్ ఉన్న వాళ్ళు బయట ఆవరణలో పెట్టుకుంటే చెట్టు నిండా పూలు విరబూసినప్పుడు చాలా అందంగా ఉంటుందండి ఈ చెట్టు అయితే. ఈ పక్కన ఉన్నవన్నీ కూడాను క్యాసియాలో వెరైటీస్ అండి. ఈ సెకండ్ అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్తో మాలలు వేలాడుతున్నట్టు గుత్తులు గుత్తులుగా పూలు వస్తాయి. ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇందులో ఒక రకం అయితే చైనీస్ సినామన్ అంటారండి. బాక్ని మనం దాల్చిన చెక్క ఎలా వాడతామో అలా వాడతారు. ప్లేస్ ఉండాలి కానీ ఇంటిని అందంగా మార్చుకోవడంతో పాటు ఆక్సిజన్ రిచ్ కూడా చేసేయచ్చు అనమాట. సో ఈ క్యాసియా వెరైటీలో ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి. సో ఈ పైన్ ప్లాంట్ చూసారు కదా, ఇది 100 రూపీస్ చిన్నవి, 300 రూపాయలకి కొంచెం పెద్దవి పార్ట్స్లో ఇస్తున్నారనమాట. నేను 100 రూపీస్ది ఒకటి తీసుకున్నాను, కానీ నేను తీసుకుంది అస్సలు బాగాలేదు. ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూసేసరికి వేర్లు అస్సలు మంచిగా లేవనమాట. మట్టిలో ఏదో చిన్న స్టెమ్ గుచ్చినట్టు పెట్టినట్టు ఉంది. 300 రూపాయలు ఏమైనా బాగుంటాయేమో మరి పాట్స్లో పెట్టినవి తెలియదు. నేనైతే 100 రూపీస్ది కొన్నాను. నేను కొన్నదైతే సర్వైవ్ అయ్యిద్దో లేదో చూడాలి మరి. ఈ నర్సరీ మేళాల్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయండి. చాలా మంది జనాభా వస్తారు. అలాగే ఇక్కడ మొక్కలు కూడా చాలా అవైలబుల్ ఉంటాయి కదా, చాలా స్టాల్స్ పెడుతూ ఉంటారు కదా. ఇక్కడ చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లోని అసలు మొక్కలు పూర్తిగా వేర్లు ఫామ్ అవ్వకుండానే పెట్టేస్తూ ఉంటారు ఒక్కోసారి. నేను ఇట్లా పోయిన సంవత్సరం కూడా ఒక మొక్క తీసుకెళ్ళాను, అది కూడా అట్లాగే అయ్యింది. ఈ సంవత్సరం కూడా ఒక మొక్క అలాగే అయ్యింది. ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్ కనపడుతూ ఉంది కదండి, అది ప్రిన్సెస్ ఫ్లవర్ అనమాట. ప్రైస్ 170 రూపాయలు చెప్పాడు. ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్ ఎప్పుడు కూడాను. నా దగ్గర ఉండేది బట్ చనిపోయింది అనమాట. డిఫరెంట్గా ఉండి ఫ్లవర్స్తో ఫ్రెష్గా పూసినప్పుడు చాలా బాగుంటాయండి. అందులో పింక్ కూడా ఉంటుంది.
తర్వాత టెర్రకోట కంపోస్ట్ మేకర్ ఉందండి. ఇక్కడ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఉన్నాయి అనమాట. ఈ బౌల్స్ని బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట. 3 బౌల్స్ అయితే ఒక ప్రైస్, 4 బౌల్స్, 5 బౌల్స్ ఇలా బౌల్స్ పెరిగే కొద్దీ కూడాను ప్రైస్ పెరుగుతుంది. ఈ మట్టివి బెటర్ అండి ప్లాస్టిక్ వాటితో పోల్చుకుంటే. ప్లాస్టిక్ బకెట్ కూడా సింగిల్ బకెట్ వచ్చేసి 2,000 రూపీస్ వరకు ఉన్నాయన్నమాట ఆన్లైన్లో. ఈ కంపోస్ట్ మేకర్లు చూస్తే వీటిల్లో ఎయిర్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది కాబట్టి త్వరగా మంచిగా అవుతుంది కంపోస్టు. పైన ఇక్కడ పెట్టిన బ్యాంబూ హ్యాంగర్ ఉంది చూసారండి, అది 4,000 రూపాయలంట. ఈ SM అగర్వాల్ ట్రేడర్స్ దగ్గర సిరామిక్ పాట్స్ అయితే చాలా బాగున్నాయండి. పెద్ద పాట్స్ వచ్చి 2,000 నుంచి 3,000 రూపాయలు ఉన్నాయి. ఈ చిన్న పాటు నేను అడిగింది 285 రూపాయలంట. పైన ఇక్కడ కనపడుతున్నాయి కదా, అవి 285 రూపాయలంట. బాగున్నాయి డిఫరెంట్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడాను స్టాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి. 2 స్టెప్స్వి 3,500 రూపాయలంట కింద ఉన్నది. స్టాండ్స్ అయితే బాగున్నాయి, ప్రైస్లు కూడా కనపడుతున్నాయి కదండి. ఇక్కడ వీడియోలోనే చూపిస్తున్నాను. ఈ రౌండ్ది 7 పాట్స్ ఉందన్నమాట. అది 4,500 రూపీస్ ఉంది. 5 పాట్స్ ఏమో 3,000 రూపాయలు ఉందన్నమాట. ఈ వర్టికల్ ప్లాంటర్స్ లాగా ఉపయోగపడతాయి. అంటే స్మాల్ ప్లేస్లో మనం ఇలా రౌండ్ది పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ పార్ట్స్ పడతాయి కదా, ఎండ కూడా బాగానే పడుతుంది. సో ఇలాంటివి బాగానే ఉంటాయి కొంచెం ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి పెట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ గ్రామీణ్ బజార్ అని టర్మరిక్ అవైలబుల్ ఉందండి. కొంచెం ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తూ ఉంది, కానీ ప్రైస్ మాత్రం 600 రూపాయలు చెప్పారు కేజీ. అంటే 250 రూపీస్కి ఒక బాటిల్ అవైలబుల్ ఉందన్నమాట. పసుపు స్మెల్ అయితే చాలా బాగుంది, కల్తీ లేనట్టుగా ఉంది. కాస్ట్ ఎక్కువ అనిపించింది. తర్వాత ఈ చంపాపూల చెట్టు చూసారండి, కొంచెం పెద్దగా ఉండడం వల్ల 2,500 రూపాయలు పెట్టారు. చాలా పెద్ద చెట్టు అవుతుంది ఇది. ఫ్లవర్ స్మెల్ కూడా బాగుంటుంది. చూడటానికైతే సింహాచలం సంపంగిలానే ఉంది. అది ఇది ఒకటేనా అని అడిగితే కాదు, ఫ్లవర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందని చెప్పారు. నాకైతే ఈ పాట్స్ అండ్ మోర్లో ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి. ప్రైస్తో పాటు చూపిస్తున్నాను చూడండి. గార్డెన్లో డెకరేట్ చేసే బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. 25 రూపాయల్లో కూడా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అనమాట. బోన్సాయి పాట్స్లో డెకరేట్ చేసుకోవడానికి వీలుగా బాగుంటాయి అవి. కొన్ని బోన్సాయిలు కూడా ఇక్కడ పెట్టారు డెకరేట్ చేసి. ఇక్కడ పాట్స్ కూడా చాలా ఉన్నాయండి. బోన్సాయి పాట్స్ సిరామిక్స్వి ఉన్నాయి.
కొన్ని రెగ్యులర్గా ఉండే ప్లాంట్స్ అవి తీయలేదండి నేను, అవన్నీ కూడా పెడితే వీడియో చాలా పెద్దదైపోయింది. అందుకే కొంచెం రెగ్యులర్గా కాకుండా స్పెషల్గా ఉన్నవి మాత్రమే తీసాను. ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ పాట్ స్టాండ్స్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయండి. పైన హ్యాంగర్ లాగా ఉండి తగిలించుకోవడానికి గోడకి అట్లా ఉందన్నమాట. చిన్న చిన్న పాట్స్ పెట్టుకోవడానికి రింగ్స్ ఇచ్చారు. ఇది ఒకటేమో 1050 రూపాయలు చెప్పారు, 3 పాట్స్ పెట్టుకోవడానికి అవైలబుల్ ఉన్నది. తర్వాత ఒకటేమో 1800 రూపాయలు చెప్పారు, అవి 4 పాట్స్తో ఉంది. డిఫరెన్స్ అయితే కొంచెం ఈ 1800 దానికి కొంచెం స్ట్రాంగ్గా చేసామని చెప్పారనమాట. తర్వాత చిన్నవి కింద కనపడుతున్నాయి కదా, అవి అయితే 850 రూపాయలు చెప్పారు. లాట్ ఆఫ్ సక్యులెంట్స్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ నర్సరీ మేళాలో. సక్యులెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే పండగే చాలా ఉన్నాయి. సో పెద్ద జేడ్ కూడా ఉంది ఇక్కడ, చూసారు కదా. ఇక్కడైతే నేను మొత్తం నర్సరీ మేళాలో పెద్ద జేడ్ ఇక్కడే చూసాను. ఇక ఇక్కడ గ్రీన్ హోమ్ వాళ్ళ దగ్గర మొక్కలకి కావాల్సిన ఆర్గానిక్ మెన్యూస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఆముదం, ఆవ చెక్క, కానుగ చెక్క, సీవిడ్ గ్రాన్యూల్స్ అన్నీ ఉన్నాయి. నేను సీవిడ్ గ్రాన్యూల్స్ తీసుకున్నాను, కేజీ 250 రూపాయలు.
ప్యాకెట్ నాకు సంవత్సరం వస్తుంది అనమాట. సో ఇంకోటేమో ఆముదం చెక్క కూడా తీసుకున్నాను, అది 80 రూపాయలు. ఈ చెక్కలన్నీ కూడా ప్యాకెట్లు 80 రూపాయలు ఉన్నాయి. ట్రై చేయండి, ఇక్కడ అన్నీ ఒకే దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మెన్యూస్ ఈజీగా ఉంటుంది కొనుక్కోవడానికి. తర్వాత ఇక్కడేమో స్కై ఆర్గానిక్స్ వాళ్ళ స్టాల్ అండి. అన్ని మెడిసినల్ ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయి. కాస్ట్ 250 రూపాయల నుంచి ఉన్నాయి అన్నమాట. సో ఇదండి మన నర్సరీ మేళా వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.